ఓ దినాన పక్షులను వేటాట కొరకాయి బోయవాడు ఆ ఊరికి వెలపటి వెళ్ళాడు. పక్షులను వేటాడటానికి ఆరంభించినాడు. ఒక్క పక్షి కూడా తనకు సమీపాన రాలేదు, తన బాణానికి గురి కాలేదు. చాలా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఉన్న పాటన పైన ఎక్కడో ఆకాశం మీద వేలాడుచుండవలసిన ఈ పక్షి రాజు ఉన్న పాటన దాదాపు దగ్గర స్థలాల్లోనికి వచ్చింది. ఈ బోయవాడ పక్షిరాజును చూచాడు. ఏదో ఒక పక్షి దగ్గరికి వస్తున్నట్టుంది అనుకున్నాడు. ఒక్కసారిగా బాణం రెక్కబెట్టాడు. ఆ పక్షిరాజు వైపు గురి చూచి వదిలాడు. పొరపాటు లేకుండా బాణం వెళ్ళింది, పక్షిరాజును తాకింది. పక్షిరాజు అలాగే నేల కొరిగిపోయాడు. పక్షిరాజు నేల కొరిగి వెల్లెలుకులా పరుండి ఏడుస్తున్నాడు. బోయవానికి అర్థం కాలేదు. ఏ పక్షిని బోయవాడు వేటాడినా, ఏ పక్షికి బాణం తగిలినా పక్షి వెంటనే బోర్ల పడుతుంది, లేదా పక్కన పడుతుంది, వెల్లెలుకులా పడదు. రెండోది, ఏ పక్షిని వేటాడినా ఆ పక్షి ఏడవదు, కన్నుల్లో నుండి నీళ్లు తీసుకురాదు. ఆ పక్షి కేవలము రెక్కలు కొట్టుకుని గిలగిలగిలగిలాడి కొద్దిసేపు అయిపోయిన తర్వాత మాణిస్తుంది. అయితే ఈ పక్షిలో ఒక వింత చూచాడు. ఏంటా వింత? ఈ పక్షి వెల్లెలుకులు పడింది, బోర్ల పడట్లేదు. ఈ పక్షి గిలగిల్లాడట్లేదు, కళ్ళల్లో నుండి నీళ్లు గారొస్తుంది. పక్షిరాజు దగ్గరికి వచ్చినాడు. ఒక్కసారిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి తొంగి చూచాడు. పక్షిరాజు యొక్క కళ్ళల్లో నుండి కన్నీటి ప్రవాహం అధికమైంది. ఓ పక్షిరాజు, ఎందుకు ఏడుస్తున్నావు? వేటగానికి జవాబు చెప్పడానికి పక్షిరాజు ఇష్టపడింది, కానీ చెప్పాలో లేదో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో పక్షిరాజు అన్నాడు, నేను నీ చేతిలో దొరికానని నేను ఏడుస్తున్నాను. కిందికి వచ్చిన తర్వాత దొరకాల్సిందే కదా. అవును, కిందికి వచ్చిన కనుకనే నేను ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎక్కడో కొండల మీద జీవించవలసిన వాడిని. కొండల మీదే నా గూడు ఉండేది. అలాంటి కొండ శిఖరాల మీద నా గూడును కట్టుకొని సూర్యునికి వ్యతిరేకంగా కేవలం సవాలు విసురుతూ ఆకాశం నా రెవ్వన ఎగిరే పక్షిని నేను. సూర్యుని చూచాను కానీ బోయవాన్ని నేను ఏనాడు చూడలేదు. సూర్యకిరణాలు నన్ను తాకాయి కానీ బోయవాని బాణం నన్ను ఏనాడు తాకలేదు. ఎందుకో ఒక్కసారి నిడుదవోలు ఎలాగుందో చూసిస్తామని దగ్గరగా వచ్చాను. బోయవాడుగా నువ్వు నా దగ్గరికి వచ్చావు. నీ గురి నుండి నేను తప్పించుకుందాం అనేటప్పటికే నీ బాణం రివ్వునొచ్చి నన్ను తాకింది. నేను ఇప్పుడు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఆ పక్షిరాజు యొక్క కన్నీరు బోయవాని యొక్క గుండెను బద్దలు చేసినాయి. కానీ ఇప్పుడు బోయవాడు ఏం చేయలేడు కదా. పక్షిరాజు యొక్క ప్రాణం పోవటానికి సిద్ధంగా ఉంది. సాధారణంగా పక్షిరాజులు భూమి మీద ప్రాణం పోగొట్టుకోవు. పక్షిరాజులకు భూమి మీద సమాధి ఉండదు. పక్షిరాజు చనిపోయేది కొండల్లో. మోషే భూమి మీద చనిపోలేదు, కొండ మీద చనిపోయాడు. మోషే సమాధి భూమి మీద లేదు, కొండ మీద ఉంది. పక్షిరాజు చనిపోయినట్లు ఎవరైనా ఎప్పుడైనా భూమి మీద చూసారా? రకరకాల పిట్టలు చూస్తుంటాం, కాకి కానీ కోవెలు కానీ, ఇలాంటి పిట్టలన్నీ భూమి మీద చనిపోయింది మనం చూస్తాం. కానీ పక్షిరాజు భూమి మీద చనిపోదు. నా భూస్థాపన కార్యక్రమం కొండ మీద జరగాల్సింది భూమి మీదకి వచ్చింది అని నేను దిగులు చెందుతున్నాను. ఉన్న పాటుగా కన్నీళ్లు గారుస్తుంది. అలాగే వెల్లెలుకులుండి తన ప్రాణాన్ని కోల్పోయింది. దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, మనం ఎక్కడో పవిత్రంగా పర్వతాల మీద ఉండవలసిన వారం, కొండల మీద ఉండవలసిన వారం, 40 పర్వత శిఖరాల మీద మనం ప్రయాణం కొనసాగించవలసిన వారం. ఒక్కసారిగా ఏదో బలహీనమైన పరిస్థితుల్లో నిడుదవోలు ఎలాగుందో చూసిస్తామని మన దగ్గరికి వచ్చినాం. సాతానుడైన బోయవాడు మన దగ్గరికి వచ్చాడు. వానికి ఎవరు దొరకలేదేమో, మనమే దొరికామేమో. ఒక్కసారిగా ఒక బాణం పెట్టాడు. ఏ బాణమో అది? లంచం అనే బాణమేమో, మోసం అనే బాణమేమో, అబద్ధాలనే బాణమేమో, పాపం అనే బాణమేమో నేరుగా మన దగ్గరికి వచ్చింది, తాకింది. వెల్లెలుకలు పడిపోయాము. ఇప్పుడు ఏడుస్తున్నాం, అయ్యో పడిపోయాను. ఇప్పుడు నన్ను ఎవరు బాగు చేస్తారు? పడిపోయావని గుర్తించావా? నేను బాగు చేసే దేవుడున్నాడు. బాణము తగిలిందని గుర్తించావా? నేను స్వస్థత ఆజ్ఞాపించే దేవుడున్నాడు. నువ్వు పైకి లేయాలి, తిరిగి పర్వతాల మీద ఉండాలని కోరుకుంటున్నావా? నేను ప్రాణంతో బ్రతికించే దేవుడున్నాడు. ఎవరు చెప్పారు నువ్వు ఓడిపోయావని? దేవుడు చెప్తున్నాడు నీ విజయశాలివని. ఎవరు చెప్పారు నువ్వు పడిపోయావని? దేవుడు చెప్తున్నాడు నీవు లేచావని. ఎవరు చెప్పారు నీవు పాడైపోయావని? దేవుడు చెప్తున్నాడు నీవు బాగుపడ్డావని. ఎవరు చెప్పారు పక్షిరాజు భూమి మీద చనిపోయిందని? దేవుడు చెప్తున్నాడు పక్షిరాజు పర్వతం మీద జరిగిస్తుందని. ప్రభుకి స్తోత్రాలు. సంసోన్ అనే పక్షిరాజు భూమి మీదకి వచ్చాడు. సాతాను దెలీలా రూపంలో బాణం సంధించింది. ఆ పక్షిరాజు అనే సంసోనుకు బాణం తగిలింది. వెల్లెలకలా పడ్డాడు, కేకలేస్తున్నాడు, అయ్యో దేవా, నేను కొండల మీద ఉండాల్సిన వాడిని కదా, కిందకు వచ్చాను.
ఆ తర్వాత దేవుడు కరుణించడానికి ఇష్టపడ్డాడు. బైబిల్లో ఒక మాట ఎంత చక్కగా రాయబడింది చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 16 verse 22. అతడు బందీ గృహములో తిరగలి విసిరువాడాయను. వాట్ ఏ సాడ్ స్టేజ్, ఎంత విషాదం. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుట మొదలు పెట్టాను. వాట్ ఏ గ్లోరియస్ స్టేట్మెంట్. అతని తల వెంట్రుకలతో తిరిగి మొలచుట మొదలు పెట్టాను. ఎవరు చెప్పారు నీ తల వెంట్రుకలు క్షౌరం చేశారని? ఎవరు చెప్పారు నీ తల వెంట్రుకల మీద కత్తి వచ్చిందని? ఎవరు చెప్పారు నీ తల వెంట్రుకలు బోడి చేయబడ్డావని? తల వెంట్రుకలకున్న లక్షణం ఏంటంటే, ఎంత బోడి చేసినా, ఎంత క్షౌరం విధించినా, ఎంత కత్తిరించినా అవేమవుతాయి? తిరిగి మొదలు పెడతాయి మొలవటానికి. అదే అభిషేకము దేవుడు తిరిగి ఇవ్వటానికి సంకల్పించినాడు. ప్రభుకు స్తోత్రాలు. సంసోను యొక్క తల మీద తిరిగి తల వెంట్రుకలు రాకుండా ఉంటే ఏదైనా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో. మన ప్రతిష్ఠత పాడైపోయిన తర్వాత తిరిగి ఆ ప్రతిష్ఠతలోనికి మనం తీసుకురాబడకుండా ఉంటే, తిరిగి మొలకెత్తబడకుండా ఉంటే, తిరిగి స్థిరపరచబడకుండా ఉంటే, తిరిగి దేవుడు కనికరించకుండా ఉంటే బహుశా మనం ఓడిపోయిన వారమేమో. ఇప్పుడు సంసోను తల మీద వెంట్రుకలు తిరిగి మొదలు పెట్టినాయి. దేవుడు మొదలు పెడుతున్నాడు. ఇదిగో నేను ఒక సూచక్రియ చేయటానికి, నూతన క్రియ చేయటానికి మొదలు పెడుతున్నాను. దేవుడు మొదలు పెట్టగా దాన్ని భంగము చేయవాడెవరు? దేవుడు తల వెంట్రుకలు మొదలు పెట్టడానికి మెరవటానికి ఆరంభించగా దీన్ని పాడు చేయగలవాడెవడు? దేవుడి కార్యాన్ని చేయటానికి సమర్థుడు. ప్రభువు స్తోత్రాలు. ఆ తర్వాత సంసోను యొక్క బలము ఎంత ఘనమైనదిగా చేయబడిందో మనం ఎరుగుదము. ఫిలిష్తీయుల యొక్క ద్వారబంధ ఆ గుడి దగ్గర నిలబడి, ఆ స్తంభాల దగ్గర నిలబడి ఓ దేవో కేకలేశాడు. ఒక్కసారిగా దేవుడు ఏం చూసినాడు? సంసోను చేతులు చూచలేడు, సంసోను తాళ్ళు చూడలేదు, సంసోను కాళ్ళు చూడలేదు, సంసోను బలం చూడలేదు. సంసోను తల మీద వెంట్రుకలు ఉన్నాయా లేదా? వాట్ ఎ పవర్ ఆఫ్ కన్సెక్రేషన్. ప్రతిష్టతలు ఎంత బలం ఉంది. నా ప్రియురాలా, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందలను పోలి ఉన్నవి. దేవుడి దినాంతన సంఘాన్ని అంత బలపరిచి ఈ లోకంలో వాడుకోవాలని కోరుచున్నాడు. తిరిగి తల వెంట్రుకలు మొలవటానికి మనం అనుమతిస్తామా?